న్యూస్. ముఖ్యమంత్రికి ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచన వచ్చినట్టుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి రేవంత్ రెడ్డి చివరికి రాష్ట్రంలో మొబైల్ ఫోన్లలో కూడా స్కామ్ చేస్తాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ స్కీమ్ లో అంగన్వాడీ అక్కలకు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రికి ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచన వచ్చినట్టుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి రేవంత్ రెడ్డి చివరికి రాష్ట్రంలో మొబైల్ ఫోన్లలో కూడా స్కామ్ చేశాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ స్కీమ్ లో అంగన్వాడీ అక్కలకు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకుంది. దానికోసం ధర పెంచుతూ వచ్చారు. చివరికి స్మృతి ఇరానీ 2024లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 9,000 నుంచి 11,800కు బడ్జెట్ను నిర్ణయించారు. ఒక్కో మొబైల్ ఫోన్ అంగన్వాడీ వర్కర్ల కోసం 11,800 ఒక్కో డివైస్ కోసమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఇంటింటికి వెళ్లి ఆయా బస్తీల్లో తీసుకున్న డేటా ఈ టెక్నాలజీని పెంచేందుకు పోషణ్ అభియాన్లో స్మార్ట్ ఫోన్ స్కీమ్ ఇస్తున్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద చిన్న వేల కోట్లు భూములు, హెచ్ఐఎల్టీ మూసి 1,50,000 కోట్లు, గాంధీ విగ్రహం 5,000 కోట్లు కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా పైసలు వస్తే సింపుల్ గా 20,000 కోట్లు జేబులో వేసుకోవాలని ప్లాన్ చేసినట్టు ఆరోపించారు. ఎంత దారుణం అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో పనిచేసే అక్కలంతా రోడ్లపైకి వచ్చి మాకు జీతాలు ఇవ్వాలి, మాకు జీతాలు ఇస్తలేరని ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వారికి స్మార్ట్ ఫోన్లను ఇస్తున్న పైసలు కూడా మింగింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ అక్కలకు 38,130 స్మార్ట్ ఫోన్ల కోసం 54 కోట్లకు టెండర్ ఇచ్చారు. మేము ప్రశ్నించగానే 44 కోట్లు మాత్రమే ఫోన్లకు ఖర్చయింది. మిగతా 10 కోట్లు ఫోన్ల మెయింటెనెన్స్ కోసమని అంటున్నారు. ఫోన్ల మెయింటెనెన్స్ ఖర్చు ఏంటో అర్థం కావడం లేదు. ఇక్కడ 10 కోట్ల స్కామ్ చేశారని మన్ని క్రిషాంక్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర 54 కోట్లు తీసుకుని 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశానన్నారు. మొబైల్ ఫోన్లు ఇచ్చి అంగన్వాడీ మహిళల దగ్గర కూడా స్కామ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా అంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా పైసలు మింగింది స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. మొబైల్ ఫోన్ మాకు 11,650 రూపాయలకు మాకు ఖర్చు పడ్డది ఒక మొబైల్ ఫోను అని ప్రభుత్వం నిన్న సమాధానం చెప్పింది. దానికి మేము 44,99,34,34,000 రూపాయలు ఖర్చు పెట్టినాము అని ప్రభుత్వం చెప్తున్నది. నిన్న ఇగోండి షాపు నుంచి ఫ్రెష్గా సంగీత మొబైల్స్ బ్యాగు, ఇదే వీళ్ళు ఏదైతే శాంసంగ్ మొబైల్ A06 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ శాంసంగ్ మొబైల్ వాళ్ళు ఏదైతే ఓకే చేసిర్రో అంగన్వాడీ వర్కర్స్ కోసము అదే మొబైల్ని నిన్న మేము కూడా ఒక దుకాణం నుంచి తెప్పించినాం, కొనుగోలు చేసి దాన్ని కొని సేమ్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్సే. డివైస్ ర్యామ్ 4GB, ఇగోండి 4GB, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇగోండి 64GB ఇంటర్నల్ స్టోరేజ్, కనెక్టివిటీ సపోర్ట్ 4G, ఇగోండి 4G. కానీ ఎంత కొన్నాం తెలుసా? ఇది రసీదు, నా పేరు మీద రసీదు ఉన్నది, నిన్న సాయంత్రం కొనుగోలు చేసినాం. దీని యొక్క విలువ 8,249 రూపాయలు. ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్క మొబైల్ ఫోను వాళ్ళు ఖర్చు పెట్టింది 11,650 రూపాయలు అని చెప్పుకుంటున్నారో, ఇది ఒక షాపు నుంచి మేము కొనుగోలు చేస్తే 8,249 రూపాయలకు విత్ ట్యాక్స్తో సహా ట్యాక్స్ కట్టి CGST SGST కడితే మాకు దొరికిన ఫోన్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మరోసారి మార్పులకు లోనవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల వాతావరణం కొంత చల్లబడినప్పటికీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా మరో వర్ష హెచ్చరికను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి క్యూమాలో నింపాస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో శుక్ర శనివారాల్లో పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మరోసారి మార్పులకు లోనవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల వాతావరణం కొంత చల్లబడినప్పటికీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా మరో వర్ష హెచ్చరికను జారీ చేస్తుంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి
హ్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్ర శనివారాల్లో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్లలో మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. వర్షం పడే సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్ ఇచ్చింది. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2 రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇవి గతంలో కురిసిన భారీ వర్షాల మాదిరిగా కాకుండా కేవలం తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వాతావరణం నెలకొంటుందన్నారు. గాలిలో తేమ శాతం 41 నుంచి 80 మధ్య ఉండటం వల్ల మధ్యాహ్న సమయాల్లో ఉక్కపోత ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటం వల్ల రాత్రి, ఉదయం వేళల్లో వాతావరణం చల్లగానే ఉంటుంది. ప్రస్తుత వర్షాల ప్రభావం మరో 2 రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత వేసవి సెగలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుండే ఎండలు ప్రారంభమైనప్పటికీ మార్చిలో అకాల వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించిందన్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల సమయంలో మహిళలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అందుకే హామీలు అమలు చేయలేకపోతున్నామని ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి స్కీమ్లు అమలు చేశారు. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అయితే ఎన్నికల సమయంలో మహిళలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలో వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అందుకే హామీలు అమలు చేయలేకపోతున్నామని ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి స్కీమ్ అమలు చేశారు. అయితే మహిళలు గంపెడాసలు పెట్టుకున్న 2500 ఆర్థిక సాయంపై మాత్రం సర్కార్ సైలెంట్ గానే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈసారి బడ్జెట్లో ప్రధానంగా సంక్షేమం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమకు ఏదైనా గుడ్ న్యూస్ ఉంటుందేమో అని మహిళలు గంపెడాసలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం పథకం అమలుపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అవసరమైన నిధుల సమీకరణ, లభ్యతపై ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదికను సమర్పించినట్లు సమాచారం. రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారం, అర్హులైన లబ్ధిదారుల సంఖ్య వంటి కీలక అంశాలను ఈ నివేదికలో పొందుపరిచారు. హామీల అమల్లో జరుగుతున్న ఆలస్యంపై ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శల పదును పెంచాయి. హామీలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు సైతం ఇచ్చిన హామీ అమలు ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. హామీలు అమలు చేస్తారని అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో తమ ఖాతాల్లోకి నగదు జమపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశాభావంతో ఉన్నారు. అంచనాల ప్రకారం రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పింఛన్ల పెంపు వంటి పథకాలకు భారీ నిధులు ఇచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, బస్తీ దవాఖానాల విస్తరణకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి 2500 స్కీమ్కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారా, లేక విడతల వారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటిస్తారా అనేది చూడాలి. మరి ఉగాది వేళ తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించింది. సాదా బైనామా భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే కాకుండా ఈ నెల 22నే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాదా బైనామా సమస్యలకు త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించాలని, ఈ భూభారతి ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేస్తామని, తద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు రేవంత్. ఉగాది వేళ తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సాదా బైనామా భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా ఈ నెల 22నే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామా సమస్యలకు త్వరలోనే మిగింపు పలకబోతున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో ధోరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించి భూభారతి
భూభారతి ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేస్తామని, తద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న రైతుల అకౌంట్లలో నిధులు జమ చేయనున్నారు. ఎకరాలోపు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ కానున్నాయి. ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇప్పటికే 18,000 కోట్లు రైతు భరోసా కింద వెచ్చించినట్లు సీఎం తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా సన్నబియ్యం సాగు చేసే రైతులకు క్వింటాల్కు 500 బోనస్ అందిస్తామని సీఎం గుర్తు చేశారు. ఐటీ పరిశ్రమలో ఎన్ని వచ్చినా రాష్ట్రానికి వెన్నెముక వ్యవసాయమేనని, అందుకు ఈ ఏడాదిని రైతు సంక్షేమ సంవత్సరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు 20,000 కోట్ల 611 లక్షల వరకు రుణమాఫీ చేసి వారిని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించామని సీఎం గర్వంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం దేశంలోని అతి తక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలబడడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రేపు 22వ తారీఖు నుంచి మళ్లీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతును ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా బైనామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది మా రెవెన్యూ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఉగాది సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని, రైతుల కోసం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, అదే విధంగా ఈనాడు రైతుల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశంలోనే తెలంగాణ ప్రతిష్ట పెంపొందిస్తుంది. గోల్డ్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో పసిడి ప్రియులకు ఈ ఉగాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. దేశీయ మార్కెట్ లో బంగారం వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గాయి. గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర ఒక్క రోజు క్రితం స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ ఒక్క రోజులోనే యూటర్న్ తీసుకున్నాయి. ఒకే రోజున అమాంతంగా కుప్పకూలిపోయాయి. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,50,270గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,37,740కి చేరింది. గోల్డ్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో పసిడి ప్రియులకు ఈ ఉగాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గాయి. గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర ఒక్క రోజు క్రితం రోజు స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ ఒక్క రోజులోనే యూటర్న్ తీసుకున్నాయి. ఒకే రోజున అమాంతంగా కుప్పకూలిపోయాయి. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల 1,50,270గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,37,740కి చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,51,630 ఉండగా 22 క్యారెట్ల ధర 1,38,990గా ఉంది. అటు ఆర్థిక రాజధాని ముంబైలోని పసిడి ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,270 కాగా 22 క్యారెట్ల ధర 1,37,740గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,420 ఉండగా 22 క్యారెట్ల ధర 1,37,890గా ఉంది. ఇక కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,270 ఉండగా 22 క్యారెట్ల ధర 1,37,740గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,270 ఉండగా 22 క్యారెట్ల ధర 1,37,740గా ఉంది. అటు
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర భారీగానే దిగొచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,270 ఉండగా 22 క్యారెట్ల ధర 1,37,740గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,270 ఉండగా 22 క్యారెట్ల ధర 1,37,740కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే భారతదేశంలో వెండి ధరలు నగరాల వారీగా మారుతూ ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వెండి ధర ఉత్తరాది నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. భారతదేశ బులియన్ మార్కెట్లో నేటి వెండి ధర 264.90 ఉండగా కిలో వెండి ధర 2,64,900కు దిగి వచ్చింది. ఇది ఇవాళ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.